Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshem Vedika YouTube channel. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు లక్ష్మీ సంజీవమ్మ. కౌండిన్యస గోత్రం. పూర్వం బ్రాహ్మలు సాధారణంగా బాల్యం నుండి శాస్త్ర పాండిత్యాభ్యాసము, దైవీయమైన మంత్రతంత్ర బల సాధన చేసేవారు. ఆ శక్తినంతా నిస్వార్థంగా సమాజ సంక్షేమానికే దారపోసేవారు. నియమనిష్టలతో యజ్ఞయాగాదులతో సమాజాన్ని దుర్భిక్షాల నుండి కాపాడేవారు. రక్షరేకులు, తాయెత్తులు, మంత్రజలాలతో ప్రజలను దుర్నిమిత్తాలు, దురోగాల నుండి కూడా కాపాడగలిగేవారు. సుమతి శతకకారుడన్నట్టు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుము అనిపించుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానవ జీవిత పరమార్థం తెలిసి సమాజానికి అండగా నిలిచేవారు. అందుకే ప్రజలు వారిపై భక్తి గౌరవాలతో అయ్యగారని మర్యాదగా పిలిచేవారు. నిత్య జీవిత సమస్యలను అయ్యగారితో చెప్పుకొని నివారించుకోవడం అందరికీ అనుభవమే. నిత్య పూజల్లో సూర్యోపాసన, త్రికాల సంధ్యావందనం, పంచాయతన షోడశోపచార పూజ, గాయత్రి, ఇంకా ఎన్నో మంత్రజపాలు, ఎన్నో స్తోత్ర పారాయణాలు ఉండేవి. గ్రహణ సమయాల్లో అధికంగా మంత్రశక్తి సాధించేవారు. మడితో సాత్వికాహార నిత్య నైవేద్యాలు ఉండేవి. ఉపనయనమైన వారంతా మంత్రంతో అన్నాన్ని ప్రోక్షించి చిత్రగుప్తలు పెట్టి భుజించేవారు. బ్రహ్మ ముహూర్తంలో సూర్యోపాసన అనుష్ఠానంతో, పెద్దలకు నమస్కార సేవతో దినచర్య మొదలు. యథావిధిగా అన్నీ పూర్తయ్యాక సమస్యలతో వచ్చేవారి బాధలకు పరిష్కారాలు, సూచనలు ఉండేవి. శుభకార్యాలకు ముహూర్తాలు, మంచి రోజులు, విధి విధానాలు చెప్పేవారు. పురోహితులు వెళ్ళి వ్రతాలు, పూజలు చేయించేవారు. కొందరు శాస్త్రజ్ఞులు శక్తి కొద్దీ నిస్వార్థంగా గురుకులాలు నడిపి విద్యార్థులను ప్రతిభావంతులను చేసేవారు. పూజకు, పాడికి దానం పొందిన గోవులను సాకేవారు. శక్త్యానుసారం దాన ధర్మాలు ఉండేవి. సాధారణంగా అతిథులు లేని రోజు ఉండదు. గడప దాటి బయలుదేరితే పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం పొందడం మర్యాద. దైవ దర్శనం, పురాణ కాలక్షేపాలు ఉండేవి. 3-4 తరాల ఉమ్మడి కుటుంబాలలో ఎప్పుడూ సంబరాలే. శాస్త్రానుసారం నియమిత వయస్సులోనే ఉపనయనాలు, కన్యాదానాలు, 9 రోజుల పెండ్లిళ్ళు, సీమంతాలు, నామకరణాలు, బంధువుల రాకతో కుటుంబాలు కళకళలాడేవి. ఇప్పట్లా పుట్టినరోజులనే ఆర్భాటాలు, హంగులు లేవు. పెద్దలకు నమస్కారం, ఆశీర్వాదాలే అందరికీ రక్ష. ఉగాది, దసరా, సంక్రాంతి లాంటి పెద్ద పండగలకే కొత్త బట్టలు, పూజలు, సాంప్రదాయ వంటల నైవేద్యాలు ఉండేవి. పెళ్లిళ్లలో వరసైన స్త్రీలు మీ అప్పడాలతో పళ్ళు ఉడాయని సరదాగా పాడితే దీటుగా పరాచకాల పాటలు, హాస్యాలు, నవ్వులుండేవి. మరి భక్తి పద్యాల రాగాలతో పురుషులు పాల్గొనేవారు. ఇలా ఎన్నో కుటుంబ సరదాలుండేవి. 66 సంవత్సరాల క్రితం మంత్రశక్తికి నిదర్శనం ఈ గ్రంథకర్త మామిళ్లపల్లి వెంకటేశ్వర శాస్త్రి గారు. ఈయన వీరింట్లో కుమార్తె పెళ్లి. ఆనాటి వసతి కొద్దీ 2 బస్సుల బంధువులకు భోజనాలు మేడ మీదే విస్తళ్లేశారు. తటాలన ప్రశాంతమైన ఆకాశం అంతా మబ్బులతో, ఉరుములతో నిండి వర్షం దిగుతోంది. అందరిలో ఆందోళన. శాస్త్రి గారు మాత్రం నిర్భయంగా వడ్డించమని చెప్పి దేవతార్చన ముందు ధ్యానంలో కూర్చున్నారు. ఎంతో ఆశ్చర్యకరంగా వచ్చిన వరుణుడు దీవించి వెళ్ళాడు. సావకాశంగా, తృప్తిగా భోజనాలు అయ్యాయని కళ్ళారా చూసిన వారిప్పటికీ గుర్తు చేసుకుంటారు. పరిణామ క్రమంలో మంత్రశక్తి మరుగై యంత్రశక్తికే దాసోహమయ్యాం. ధనమూల విధం జగత్తని పరిగెడుతున్నాం. డబ్బు, హోదాలు శాశ్వతానందాన్ని ఇవ్వని తెలుసుకోవాలి. మనోనిగ్రహంతో, పెద్దల సలహాలతో పోటీ మాయలోంచి బయటపడాలి. మనోబలం, ఆత్మబలం, చిత్తశుద్ధితో సాధన చేసి ఆనాటి శక్తి పొందాలి. నేను, నా అనే స్వార్థం వదిలి మనం అనే దానిలో పరమానందం పొందాలి. ఆత్మచింతనతో, మానవత్వంతో, దయా ధర్మాలతో దాక్షిణ్యంగా 100 ఏళ్ల జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఇహపర సాధనే పరమార్థం. ఇవన్నీ సహృదయంతో గ్రహిస్తూ అందరూ ఆచరిస్తూ భక్తితో ముందుకు సాగితే అమ్మ దయతో ప్రశాంత సమాజం సాధ్యమే.
అందరూ బాగుండాలని ఆచరించాలని ఆశతో శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం విన్నందుకు, చూచినందుకు ధన్యవాదాలు.